హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాస్య. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. న్యూ ఇయర్ స్పెషల్ అండి. చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్లెస్ కేకు, ఎగ్ యూజ్ చేయకుండా చేసుకునే కేకు ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఓకేనా? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్కి స్పెషల్గా ఇంట్లో నేను చేసిన హోమ్ మేడ్ కేక్ అండి. బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి. ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తూ ఉండండి. 1 కప్పు సూజీ రవ్వ అండి, ఉప్మా రవ్వ 1 కప్పు. క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ వేసాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని మంచిగా మెత్తగా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. పిండిలో అయినా ఓకేనండి, ఇలా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత 3/4 కప్పు షుగర్ అండి, 3/4 షుగర్ అయితే వేసేసుకొని అందులోకి 3/4 కప్పు పాలు, కాచి చల్లార్చినమైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. 3/4 కప్పు ఆయిల్, 1/2 కప్ కూడా వేసుకోవచ్చు, అది ఇష్టము. దీని ప్లేస్లో బటర్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ 1/2 కప్పు పెరుగు అండి, కమ్మటి పెరుగు. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ అండి. వెనీలా ఎసెన్స్ ఆప్షనల్, అది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది 1 టీ టేబుల్ స్పూన్. ఆ తర్వాత దాన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా రవ్వ బ్యాటర్, దానిలోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండి వేసుకున్న తర్వాత మనం బ్యాటర్ పట్టేసుకున్నాం కదా, అందులో వేసుకొని మంచిగా విస్కర్తో కానీ లేక బ్లెండర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసేసుకోవాలి. కట్ అండ్ మెథడ్లో కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నాను, నేనైతే ఇక్కడ విస్కర్తో చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది కేక్ వచ్చేసి. ఎగ్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఒక 5 to 10 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 to 10 మినిట్స్. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు మైదా అండి జల్లించుకోవాలి. దీన్ని డైరెక్ట్ వేసుకోకూడదు, డైరెక్ట్ వేసుకుంటే ఉండలుగా ఉంటుంది కాబట్టి జల్లించుకొని వేసేసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా అయితే జల్లించుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక టీ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఇందులోకి బేకింగ్ సోడా 1/2 స్పూన్. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం అది పిండి వేయకముందు పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. రవ్వ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఈ కలపడంలో కూడా ట్రిక్ ఉంటుందండి. కలిపితే ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ టేస్టీగా ఫ్లఫీగా వస్తుంది. అండ్ బ్లెండర్తో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి విస్కర్తో అయితే చేసేస్తున్నాను. అండ్ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఎంత బాగా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇందులోకి ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని పక్కనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత టూటీ ఫ్రూటీలు వాటిని మైదా పిండిలో
ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఇందులోకి కలుపుతున్నాను. ఇలా పైన కూడా చల్లుకోవచ్చు కేక్ టిన్లో వేసి, లేక ఇందులో లోపలే వేసి కలుపుకోవచ్చు. లోపల వేస్తే విడిపోకుండా వస్తాయి, అందుకోసమే లోపలే వేశాను. పైన కూడా వేసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీలు వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి అయితే వాటిని మంచిగా కలుపుతున్నాను. ఇలా అయితే ఫైనల్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకోవడమే. మీ దగ్గర స్టీల్ బౌల్ ఉన్నా ఓకే అండి. కేక్ బౌల్ లేకపోతే స్టీల్ బౌల్లో అయినా చేసుకోవచ్చు. అడుగు మందంగా ఉండే గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కేక్ బౌల్ అయితే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దానికి సిలికాన్ బ్రష్తో అయితే ఆయిల్ ఆర్ నెయ్యి బటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మొత్తం చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. కేక్ అనేది బాగా వస్తుంది, దానికి అంటుకోకుండా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసేస్తున్నాను ఇలా చుట్టూ సిలికాన్ బ్రష్తో. చూస్తున్నారు కదా, అడుగు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేదు కాబట్టి నేను అడుగుకి మైదా పిండి అయితే చల్లుతున్నాను, కేక్ దానికి అంటుకోకుండా ఉండడం కోసం. ఓకేనా, ఇలా అయితే చేసేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ఈ కేక్ బౌల్లోకి అయితే వేసేసుకోవడమే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారా, మొత్తం బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను. నాకు ఈ బౌల్కి ఇది సరిపోతుంది కాబట్టి నేను మొత్తం వేసేసుకుంటున్నాను. ఒకవేళ బౌల్ చిన్నగా ఉండుంటే హాఫే వేసుకోండి. మీకు ఎలా వీలైతే అలా ఒక 2-3 టైమ్స్ ఇలా బౌల్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల లోపల ఏమన్నా గ్యాప్స్ రాకుండా ఉంటుంది. కేక్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత ఒక మందపాటి బౌల్ అయితే తీసుకున్నాను. ఇలా మందపాటి బౌల్ తీసుకున్న తర్వాత నా దగ్గర కింది స్టీల్ అవి లేవు కాబట్టి నేను గ్యాస్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా పెట్టేసుకున్నాను. దీని లోపల ఇసుకైనా వేసుకోవచ్చు, లేదంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఏవి వేయకుండా చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పెట్టేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ చూసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి 30 to 40 మినిట్స్ అయినా ఉండొచ్చండి. 40 మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోతుంది మనకు ఇంట్లోనే ఈజీగా. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయింది కేక్. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను. కాజు, బాదం, పిస్తా మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసేసుకోండి. వేసుకున్నాను. ఇలా మొత్తం చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. బ్యాటర్ లోపల కూడా వేసేసుకోవచ్చు. ఇది మన ఇష్టం, అది మనకి ఎలా అవైలబుల్లో అనిపిస్తే అలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అయిపోతే రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా, ఇలా చాక్తో కానీ టూత్పిక్తో కానీ చూసుకోండి. ఇలా కేక్ రెడీ అయిపోయిందా లేదా, మనకు లోపల ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే అస్సలు తీయకండి కేక్ని అయితే. వేడిగా ఉన్నప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చాక్తో అనుకుంటే ఆ తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి చాక్తో. ఇలా చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఆ కేక్ బౌల్ని అయితే వేరే ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా చేత్తో కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల అనేది కేక్ అనేది కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అయితే నాకు కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బటర్ పేపర్ ఉంటే ఇంకా సాఫ్ట్గా వచ్చేది కిందికి. బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా వచ్చింది. చూస్తున్నారుగా, ఫైనల్గా కేక్ అయితే ఇంకా కట్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వాడకుండా చేసే కేకు
చాలా చాలా బాగుంది. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. చేస్తే ఒక్కరోజు కూడా ఉండదండి అది. ఓకేనా, టైం పడుతుంది, కాకపోతే మనం ఓపిక చేసుకొని చేసేసుకోవాలి. పఫీగా, సాఫ్ట్గా, స్మూత్గా, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్పాంజ్ కేక్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మేము